ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే నేను షాక్ అయ్యానంటే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఎవరు ఊహించని ఒక వార్త, ఒక ట్విస్ట్. అదే రామ్ రాథోడ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయినాడు. అసలు ఇదైతే నేను ఊహించలేదు స్వామి. అసలు రామ్ రాథోడ్ ఎలా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు? ఓటింగ్ లో లీస్ట్ ఉన్న సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వకుండా రామ్ రాథోడ్ ఎలా ఎలిమినేట్ అయ్యాడు? సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిందని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది ఇప్పుడు పక్కన పెట్టి రామ్ రాథోడ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు. అది ఎందుకు ఎలాగా అనేది మనం అఫీషియల్ గా చెప్పలేకపోయినా, అంటే పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఇది అఫీషియల్. రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయాడు, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయాడు. ఇది న్యూస్, అఫీషియల్ న్యూస్, 100% కన్ఫర్మేషన్ న్యూస్. సో దీంట్లో చేంజెస్ ఉండవు. ఒక్కటే నేను అనుకుంటుంది ఏంటంటే ఇది డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. లేదు అంటే రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ సాయి శ్రీనివాస్ సేవ్ అయ్యాడు అని చెప్పుకోవడానికి అతిశయోక్తి పడాల్సిన అవసరం లేదు. సో సాయి శ్రీనివాస్కి ఎక్కడో సుడుంది, అందువల్ల మళ్ళీ సేవ్ అయ్యాడు అనుకోవాలి. లేదంటే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయ్యి మనోడు సెల్ఫ్ ఎవిక్ట్ అయిన తర్వాత డబుల్ ఎలిమినేషన్ కింద ఇద్దరిని పంపించేశారా అనేది ఒక క్లారిటీ రావాలి. అది మేబీ కొన్ని గంటల్లో వస్తుంది. ప్రస్తుతానికి మనకు తెలిసిన షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే రామ్ రాథోడ్ ఎవిక్టెడ్, సెల్ఫ్ ఎవిక్టెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ 9 హౌస్ ఇన్ 9th వీక్. ఇది జరిగింది, మీకు చెప్పాలి, చెప్పాను. నేను షాక్ అయ్యాను, మీరు షాక్ అయ్యారు అనుకుంటున్నాను. సో ఈ షాకింగ్ న్యూస్ నుంచి బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఎంతమంది రామ్ రాథోడ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ బిగ్గెస్ట్ షాకింగ్. ఎందుకంటే మీరు కష్టపడి ఓట్లేసిన తర్వాత అతను సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడంటే ఆ రీజన్ ఏంటి, ఎందుకు సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు అనేది ఇంకా తెలుసుకోవాల్సిన విషయం. ఆ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.